నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు ఇష్యూ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఆ నలుగురిని కాదని ఆ సినిమాను కొన్నారని, ఆ నలుగురు గోతికాడ నక్కల్లాగా చాలా తక్కువకు కొనేద్దాము, చాలా తక్కువకు కొనేసి, ఎందుకంటే ఆ సినిమా చాలా రోజులైపోయింది కాబట్టి ఏఎం రత్నం ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాన్ని బూచీగా చూపించి తక్కువ రేటుకే సినిమా కొట్టేద్దామనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా కలగజేసుకొని సితారా వాళ్ళతో, మైత్రి వాళ్ళతో మాట్లాడి ఏఎం రత్నం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీరు తలా ఒక చెయ్యేసి ఎలాగూ మీతో సినిమాలు చేయబోతున్నాను కదా, ఎలాగైనా ఏఎం రత్నంను బయటపడేయండి, మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి అని చెప్పి నైజాం ఒకరికి, ఆంధ్ర ఒకరికి ఇస్తే అది తట్టుకోలేక మమ్మల్ని కాదని సితారా వాళ్లకు, మైత్రి వాళ్లకు నువ్వు సినిమా ఇస్తావా అని చెప్పి ఏఎం రత్నంకు ధమ్కి ఇవ్వడం కోసం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని చెప్పి ఒక స్టంట్ అయితే వేశారు. వీళ్ళకు తెలియందేమంటే పవన్ కళ్యాణ్ ఎంటర్ కాకముందు వరకు 2 రోజులు హడావిడి చేసి పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని ఏదేదో హంగామా అయితే చేశారు. 1 నుంచి మేము అసలు థియేటర్లో బంద్ చేస్తాము, మాకు వర్కౌట్ కావడం లేదు, మాకు అదేంటి కమిషన్ వద్దు, మాకు ఏదో కావాలా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఏం చెప్పాడంటే, నా సినిమానే ఎదుర్కొనేటువంటి మొగోళ్ళారా మీరు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే 151 సీట్లు ఉన్నటువంటి అతి బలవంతమైన రాజకీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నా సినిమాలను అడ్డుకోలేదు, మీరంతా మీ బతుకెంత అని ఇంత అడుగులు లెటర్ రాశాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, ఇక మీదట ఎవరైనా మాకు సినిమా హైకులు కావాలా, మాకు పలానా ఫెసిలిటీస్ కావాలని వస్తే అందరూ కలిసి రండి, మీరు ఎవరికి వాళ్ళు వచ్చి మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వచ్చి మీరు చేసుకొని వెళ్తా ఉంటే ఇది పద్ధతిగా లేదు. ఇంతకీ మీరు సంవత్సరం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలచలేదు? అంత బలిసిందా మీకు? మేము మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటే, ఆల్రెడీ మేము చెబితే కూడా పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇక మీదట కుదరదు. అదేవిధంగా థియేటర్లలో ఎవరెవరి చేత ఎన్ని థియేటర్లు ఉన్నాయి, నిజంగా వాళ్ళు కరెక్ట్గా ట్యాక్సులు కడతా ఉన్నారా లేదా, అక్కడ తినుబండారాల రేట్లు ఎలా ఉంది, మొత్తం విచారణ చేయమన్నాడు. ఇప్పుడు దూల తీరిపోయింది కాబట్టి ఎవరినైతే కెలకూడదో వాళ్ళనే కెలికారు. ఇప్పుడు అరవింద్ గారు, ఆ నలుగురిలో మొన్నటి వరకు అరవింద్ గారు కూడా ఉన్నారనేటువంటి వార్తలు అయితే వచ్చింది. కానీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను, 2 రోజుల నుంచి మీడియాలో ఆ నలుగురు అంటూ కొంచెం నెగిటివ్ టచ్ ఇచ్చి పదే పదే చెబుతున్నారు. ఆ నలుగురిలో నేను లేను, ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే నేను ఆ నలుగురిలో లేదు, నా దగ్గర ఉండేదే 15 థియేటర్లు, తెలంగాణలో అయితే ఒక్కటే ఉంది, సో నేను బయటకు వచ్చేసాను. మీరు అనుకున్నట్లు ఆ నలుగురు కాదు, ఆ థియేటర్లు ఏదైతే లీజుకు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు, ఆ నలుగురు కాదు 10 మంది. ఇంకొకటి ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాలని చూడడం దుస్సాహసమే అవుతుంది అంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ మెంటాలిటీ తెలిసిన అతను కాబట్టి ఆయన జోలికి పోకూడదు, అందుకే నన్ను మీటింగ్కే పిలిచినా కూడా నేను వెళ్ళలేదు, నేను స్కిప్ చేశాను, దయచేసి ఆ నలుగురిలో నేను లేను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా లెటర్తో స్పందించారో అది కరెక్టే, ఆయన అడిగింది కరెక్టే. సినిమా పెద్దలు ఎందుకు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవలేదు? నేను 2-3 సార్లు అడిగితే కూడా చంద్రబాబు నాయుడు మావోడే, పవన్ కళ్యాణ్ మావోడే కాబట్టి, మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకేంది కలిసేదని చెప్పి చాలా ఎటకారంగా కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. సో 2 చోట్ల ఓడిపోయినప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా ఆపలేకపోయారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా 2 ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం సపోర్ట్ ఫుల్గా ఉంది, మొత్తం 164 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి 21 మంది ఎంపీల సపోర్ట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సినిమాని ఆపాలని ట్రై చేయడమే మూర్ఖత్వము. ఇప్పుడు అదేదో బెదిరిద్దాము, జరికిద్దాం ఏఎం రత్నం కనేసి చూశారు, ఇది రివర్స్ అయింది. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా అయితే చెప్పారు, రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ చూడండి అని చెప్పి ఇప్పుడు విచారణకైతే ఆదేశించారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.